ఓ మై గాడ్! ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి మించి ఉంది అని చెప్పాలి. సో, అబ్బా! క్రేజీ అసలు. అంటే చాలా క్యూట్‌గా, స్వీట్‌గా కనిపించే అబ్బాయి కాస్త ఈ రేంజ్‌లో భయపెడతాడు అని ఇప్పుడు అర్థమైంది. హి ఈజ్ వెరీ గుడ్ పెర్ఫార్మర్. తను ఇంతకుముందు చేసిన సినిమాల్లో మనం చూసాం. 'నిఖిల్' కాకపోతే ఇప్పుడు మాత్రం ఇంకేం లేదు. మే 31కి థియేటర్‌కి రండి ఒక రేంజ్‌లో భయపెడతా అంటున్నారనమాట. బట్ చాలా చాలా సూపర్బ్ టేకింగ్‌తో వస్తుంది. అండ్ జనరల్లీ హారర్ ఫిలిమ్స్ అంటే మనకి ఆ గోర్ ఎలిమెంట్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలా స్టైలిష్ టేకింగ్ కూడా ఉంది. అమర్ గారు డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఎస్పెషల్లీ హారర్ సీక్వెన్సెస్‌ని, హారర్ ఎలిమెంట్స్‌ని మనం ఫీల్ అవ్వాలంటే వెనకాల వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఆ సౌండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. జనరల్లీ ఫ్రేమ్‌లో సౌండ్ ఎంటర్ అయితే ఆ భయాన్ని సృష్టిస్తూ ఉంటుంది. సో, ఈ చిత్రానికి ఫ్లావియో మ్యూజిక్‌ని సమకూర్చడం జరిగింది. తను ఇటలీ ఆర్టిస్ట్. అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు తీసుకొనొచ్చి తన సంగీతాన్ని మనందరికీ వినిపిస్తున్నారు. ఎస్పెషల్లీ ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని బాప్రే! మామూలుగా కాదు. నా హార్ట్ బీట్ రేజ్ అయినట్టు అనిపిస్తుందండి. జనరల్లీ ఐ రెడ్ సమ్‌వేర్ హారర్ సినిమాలు చూస్తే వెయిట్ లాస్ అవుతారని. మేబీ భయపడి, భయపడి సన్నగా అవుతారేమో! అది రియాలిటీనో అనిపిస్తుందనమాట. అండ్ యాహ్! అమర్ గారేమో చాలా సైలెంట్‌గా నిజంగా చూస్తుంటే ఇంత వైలెంట్‌గా స్క్రీన్ మీద కనిపించారని అనిపించిందనమాట. సో, ఎట్ ద సేమ్ టైమ్ ఎంసీ రాజు గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. సో, ఈ చిత్రాన్ని నమ్మి ప్రొడ్యూస్ చేసి, సో, ఒయాసిస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని రాబోతున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫిల్మ్ గురించి మనం ఇలా మాట్లాడుకుంటున్నాము, ఈ సినిమాని ఇలా సెలబ్రేట్ చేయబోతున్నాము అంటే దానికి